వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా సింపుల్గా, చాలా రుచిగా, అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే మునగాకుతో తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాము. మునగాకు అంటే అందరికీ తెలిసిందే కదండి, కానీ ఈ ఆకుని చాలామంది ఇష్టపడరు కదా. ఎందుకంటే కొద్దిగా చిరు చేదుగా ఉంటుంది కాబట్టి ఈ మునగాకుని ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఈ మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మన ఇంటి దగ్గర మునగ చెట్టు ఉన్నా, మనకు దగ్గరలో ఆకు దొరికినప్పుడల్లా ఏదో ఒక రకంగా వంటలో ఈ ఆకును ఉపయోగించాము అంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకులో. మరి ఈ ఆకు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మునగాకు తాలింపుని పప్పన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, రొట్టెలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ మునగాకు తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మునగాకుని పుల్లలంతా ఏం లేకుండా ఒలుచుకోవాలండి. మనకు ఈ తాలింపు చేయటం కంటే మనకు ఈ మునగాకు ఒలుచుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి. పుల్లలు సన్న సన్న పుల్లలు ఉంటాయి కాబట్టి ఈ పుల్లలంతా ఏం లేకుండా ఆకును మాత్రమే ఒలుచుకోవాలి. ఇలా ఆకునంతా తీసి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసి ఈ ఆకును ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించటం వల్ల మనకు మునగాకులో ఉన్న చేదు అనేది పోతుంది. మనం ఎక్కువగా వాటర్ పోసి ఉడికించాము అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న వాటర్ వంపేయాల్సింది వస్తుంది. అలా చేసేటప్పుడు మనకు మునగాకులో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. కాబట్టి అలా కాకుండా కొద్దిగా వాటర్ పోసి ఉడికించండి. ఉడికించుకున్న ఆకుని ఒక చిల్లులు గిన్నెలో వేసి పెట్టండి. ఎక్స్ట్రా ఎక్కడైనా వాటర్ ఉన్నా మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక గుప్పెడంత పల్లీలను వేసుకొని వేపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలను వేయించండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ధనియాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలని కూడా వేసి వేయించుకోండి. మీ కారానికి తగినంతగా ఎండుమిర్చిని వేసి వేపండి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత 8 నుంచి 10 చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి. ఇలా వేపుకున్న పల్లీలను పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి పూర్తిగా చల్లారే వరకు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 2 స్పూన్ల శనగపప్పును వేసి వేపుకోవాలి. శనగపప్పు బాగా వేగే వరకు వేయించండి. అప్పుడు మనకు కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. శనగపప్పు కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేశానండి, లేదంటే మనం పొడుగుగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వేపుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల మనకు ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి. మనం ఆకు ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేసాము. ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడ్డ మాత్రమే వేసుకోవాలండి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి, ఆకును వేసి ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ మునగాకు మగ్గేలోపు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు అలా ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కాస్త పరకగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 10-15 వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టుతో సహా అలాగే వేసుకోవాలండి. పొట్టు తీయకుండా అలాగే వేయండి. అప్పుడు మనకు పొడి అనేది పొడి పొడిగా వస్తుంది. లేదు మనం ఉల్లిపాయలు ఒలిచి వేసాము అంటే పొడి అనేది ముద్దలాగా అవుతుందండి. ఈ మునగాకును కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ మునగాకు అంతా మనకు బాగా వేగిపోయి కలర్ చేంజ్ అవుతుందండి. గ్రీన్ కలర్ పోయి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసి 2-3 నిమిషాల పాటు వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మునగాకు తాలింపు రెడీ. ఈ తాలింపు పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా, చపాతీ, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మునగాకులో ఉన్న పోషక విలువలు అన్నీ ఇన్ని కాదండి. మనకు ఈ వర్షాకాలంలో మునగాకు చాలా విరివిగా దొరుకుతుంది కదా.
ఈ ఆకు దొరికినప్పుడంతా మనం ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు పొడి చేసుకోవచ్చు, మునగాకు తాలింపు, పప్పు, లేదు మనం ఎందులో అయినా కూడా కొద్దిగా మునగాకును కలుపుకొని చేసుకున్నాము అంటే హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఈ సీజన్లో తప్పక ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.